హలో మీడియా వ్యూవర్స్, టెట్ 2024 మరియు డిఎస్సి 2024కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పేపర్ 2022లో జరిగినటువంటి టీఎస్ పేపర్ 2 సోషల్ స్టడీస్. మరి ఈ 2022 కాకుండా 2023 అండ్ 2011 నుంచి మొదలుకుంటే మనం ఒకసారి ఇప్పటిదాకా జరిగినటువంటి టెట్లో ఉన్నటువంటి మెథడాలజీ క్వశ్చన్స్, అదేవిధంగా సైకాలజీ క్వశ్చన్స్ అండ్ కంటెంట్ క్వశ్చన్స్ కనుక మనం చూస్తున్నట్టయితే మనకి చాలా హెల్ప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో నేనైతే ఇప్పుడు ఈ సెషన్లో 2022 జూన్లో జరిగినటువంటి టీఎస్ టెట్ సోషల్ స్టడీస్ కాంటెంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే డిఎస్సిలో కూడా సిమిలర్గా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా టీఎస్ టెట్లో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 91. దిస్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్ ఈజ్ ఫేమస్ ఫర్ గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్. మరి ఆఫ్రికాలో ఏ భాగంలో ఎక్కువగా గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇది కనుక ఆఫ్రికా అనుకుంటే ఆఫ్రికాలో ఈ సౌత్ భాగం, ఈ సౌత్ ఆఫ్రికా అన్నాం కదా. సో సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ సౌత్ ఆఫ్రికా. మరి ఈ సౌత్ ఆఫ్రికాలో కింబర్లే అనేటటువంటి రీజన్, కింబర్లే అనేటటువంటి ప్రాంతం అండ్ విట్ వాటర్ సండ్ అండ్ కింబర్లే, ఆరెంజ్ స్ట్రీట్ అనేటటువంటి ఏరియాస్తో కాకుండా ఇంకా చాలా మైన్స్ ఉన్నాయి. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది? సదరన్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్ అంటే ఆఫ్రికా. అంటే ఆఫ్రికాలో ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి మ్యాప్లో ఈ ఆఫ్రికాలో మనకి ఈ సౌత్ కదా, ఈ పార్ట్లో ఎక్కువగా మైన్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కూడా జింబాబ్వే, జాంబియా, ఉగాండా ఇక్కడ కూడా ఉంటుంది. అంటే మనకు అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం ఉగాండా ఢిల్లీ చేస్తారు కదా బిజినెస్. సో ఈ పార్ట్లో ఉన్నటువంటి ఏరియాస్ అనమాట. సో సదరన్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్ ఈజ్ ఫేమస్ ఫర్ గోల్డ్, డైమండ్స్ అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ కవర్డ్ విత్ ద సహారా డెజర్ట్. నార్థన్ పార్ట్లో కంప్లీట్గా సహారా డెజర్ట్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 92. దిస్ స్పియర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ క్రూషియల్ ఇన్ ట్రాన్స్మిటింగ్ రేడియో వేవ్స్. మరి రేడియో తరంగాలను ప్రసారం చేయడంలో కీలక పాత్ర ఈ ఆవరణంలో కీలకమైనది అన్నది ప్రశ్న. సో మరి చూద్దాం. థర్మోస్పియర్ ఈజ్ extend up to 400 kilometers. థర్మోస్పియర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐనోస్పియర్. థర్మోస్పియర్ని ఏమంటారండి? ఐనోస్పియర్ అంటారు. ఎందుకంటే ఇట్ ఆల్సో కన్సిస్టెడ్ అయాన్స్, ఎలక్ట్రికలీ చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి కాబట్టి థర్మోస్పియర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐనోస్పియర్. ఇట్ ఈస్ ఫోర్త్ స్పియర్. ట్రోపోస్పియర్ ఇట్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ ఈజ్ 13 kilometers. At poles 8 kilometers and at equator it is 18 kilometers. సో యావరేజ్ ఏమో దీని యొక్క యావరేజ్ హైట్ ఏమో 13 kilometers. పోల్స్ దగ్గర తక్కువగా ఉంటుంది అండ్ ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ ట్రోపోస్పియర్ వీ ఆల్వేస్ అబ్జర్వ్ NLR అంటే నార్మల్ ల్యాప్స్ రేట్ జరుగుతుంది. అంటే while we are going upwards temperature decreases. NLR అంటే నార్మల్ ల్యాప్స్ రేట్, అంటే భూమి నుంచి పైకి వెళ్ళిన కొలది ఉష్ణోగ్రత టెంపరేచర్ తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ట్రోపోస్పియర్లోనే వాతావరణానికి సంబంధించిన మార్పులన్నీ జరుగుతాయి. వెదర్ ఫినామినా హ్యాపెన్స్ ఇన్ ట్రోపోస్పియర్. ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్, ప్రెసిపిటేషన్ ఇవన్నీ కూడా ట్రోపోస్పియర్లో జరుగుతుంది. సో స్ట్రాటోస్పియర్ స్టార్ట్ చేయాలి. ఫ్లైట్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఫ్లై జెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ రీజియన్లో ఉంటాయి. స్ట్రాటోస్పియర్ ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు 50 kilometers అండ్ దీంట్లో ఓజోన్ లేయర్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది. స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు ట్రోపోస్పియర్లో టెంపరేచర్ పైకి వెళ్ళిన కొలది ఏమైంది? టెంపరేచర్ తగ్గింది. కానీ స్ట్రాటోస్పియర్లో మాత్రం టెంపరేచర్ పైకి వెళ్ళిన కొలది పెరుగుతుంది, ఇంక్రీజెస్ టెంపరేచర్. నెక్స్ట్ మనకి ఎక్సోస్పియర్. సో ఎక్సోస్పియర్
ఎక్సోస్పియర్ ఇట్ ఎక్స్టెండ్స్, ఇట్ ఈస్ అప్పర్ మోస్ట్ లేయర్. మరి దీంట్లో రేడియో వేవ్స్ని ట్రాన్స్మిషన్ చేసేటటువంటి స్పియర్ ఏదంటే థర్మోస్పియర్. ఇట్ ట్రాన్స్మిటింగ్ రేడియో వేవ్స్ and also electrically charged ions are there, and that's why it is called as ionosphere also. Question number 93. The process of showing the shape and directions of contents properly was designed by. దీన్ని మరి ఖండాల ఆకారం మరియు భూమి దిశలు సరిగా చూపించే విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? దాన్ని మనం ప్రొజెక్షన్ అంటాం. ఏం ప్రొజెక్షన్? మెర్కేటర్ ప్రొజెక్షన్. మరి హెకాటియస్ ఎవరు? హెకాటియస్ హీఈస్ ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అంటాం మనం, ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అంటాం. ఓకే. టాలమీ సెకండ్ ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ. అలిద్రిసి 8th క్లాస్లో అలిద్రిసి గురించి ఉంది. ఈ అలిద్రిసి ఇన్ 1154 he made a map, okay, for the king, and that map shows that south is upwards, north is downwards. అంటే సౌత్ ఏమో పైకి చూపించారు ఈ మ్యాప్లో, నార్త్ ఏమో కిందకి చూపించారు. 1154లో రాజు కోసం తయారు చేశారు అలిద్రిసి. సో మనకి ఆన్సర్ మెర్కేటర్ ప్రొజెక్షన్. నెక్స్ట్, దీస్ పీపుల్ ఆర్ లెస్ అఫెక్టెడ్ బై రేజింగ్ ప్రైసెస్ ఇన్ ద ఎకానమీ. మరి ధరలు పెరుగుతున్నప్పుడు ఎవరిపై ప్రభావం తక్కువగా చూపుతాయి? డైలీ వేజ్ ఎర్నర్స్, ద పీపుల్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ సెక్టర్, ద పీపుల్ విత్ ఫిక్స్డ్ ఇన్కమ్, వర్కర్స్ ఇన్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో మనకి ధరలు పెరుగుతున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతున్నప్పుడు ఎవరి మీద ఎక్కువగా బర్డన్ ఉండదంటే కార్పొరేట్లు ఎవరైతే పనిచేస్తారో వారి మీద ఎక్కువగా బర్డన్ పడదు. బికాస్ దే ఆర్ హైలీ సాలరైజ్డ్ పీపుల్, చాలా హైలీ సాలరీ ఉంటాయి. ఓకే. పాల ధర లీటర్ 60 రూపాయల నుంచి 65 రూపాయలు పెరిగింది అనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. ఓకే. సో బట్ రిమైనింగ్ పీపుల్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే, స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే, డైలీ వేజ్ ఎర్నర్స్ కూడా ప్రాబ్లమే. అంటే ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ లింక్ మన ఛానల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 95. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఏ బ్యాంకర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి బ్యాంకు, సెంట్రల్ గవర్నమెంట్కి అవసరం ఉన్నప్పుడు అప్పులు ఇస్తుంది. ఇట్ ఫార్ములేట్ అండ్ అడ్మినిస్ట్రేట్ మానిటరీ పాలసీ. ఎస్, అది మరి ప్రతి 3 నెలలకు ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్, రివర్స్ రెపో రేట్ని చూస్తూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండియాస్ మెంబర్షిప్ ఇన్ ఐఎంఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఇది కొంచెం ఏజెంట్గా కూడా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ హ్యాండిల్స్ ద బారోయింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా కరెక్టే. అంటే మరి ఈ ఆన్సర్లో ఏది కూడా ఇవ్వకపోయేసరికి దీనికి ఫైనల్ కీలో యాడ్ స్కోర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కరెక్టే. సో యాడ్ స్కోర్ ఇది మనకి ఓల్డ్ 9th క్లాస్ బుక్లో నుంచి వచ్చింది, ఓల్డ్ 9th క్లాస్ బుక్. నెక్స్ట్, ద నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ విత్ రిఫరెన్స్ టు ఏ బేస్ ఇయర్ ఈజ్ కాల్డ్. ఇక్కడ బేస్ ఇయర్ అడుగుతున్నాడు. ఇది కూడా మనకి ఓల్డ్ 9th క్లాస్ బుక్లో నుంచి వచ్చింది. మరి బేస్ ఇయర్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్ ఏంటి? రియల్ నేషనల్ ఇన్కమ్ విల్ కమ్ వెన్ వి క్యాలిక్యులేట్ విత్ ద బేస్ ఇయర్. బేస్ ఇయర్తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు రియల్ నేషనల్ ఇన్కమ్ వస్తుంది. మరి చూద్దాం, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? అంటే జీడిపి ఉంది కదా, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఫారెన్ ఇన్కమ్, ఫారెన్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ యాడ్ చేస్తే మనం జిఎన్ఐ తీసుకోవచ్చు, జిఎన్ఐ. మరి నామినల్ నేషనల్ ఇన్కమ్ ఏంటి? వాట్ ఈస్ నామినల్ నేషనల్ ఇన్కమ్? ఇట్ ఈస్ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఇన్ ఏ నేషన్ ఎట్ కరెంట్ ప్రైజెస్. ఇది కరెంట్ ప్రైజెస్, ప్రస్తుతం ఉన్నటువంటి ధరలలో మన ఇండియాలో ఉన్నటువంటి ఇండియాలో తయారైనటువంటి గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క వాల్యూ ఎట్ కరెంట్ ప్రైసెస్. మరి నెట్ నేషనల్ ఇన్కమ్ ఎంత? వాట్ ఈస్ నెట్ నేషనల్ ఇన్కమ్?
టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై కంట్రీస్ సిటిజన్స్ అండ్ ఓవర్సీస్ సిటిజన్స్. అంటే ఇక్కడ మన ఇండియాలో సంపాదించిన వాళ్ళు ప్లస్ వేరే దేశాల్లో సంపాదించిన వాళ్ళు మైనస్ డిప్రిషియేషన్. అంటే మన ఇండియన్స్ వాళ్ళ ఇన్కమ్, ఫారెన్ నుంచి వచ్చే ఇన్కమ్ రెండు కలిపిన తర్వాత దాంట్లో నుంచి మైనస్ చేయాలి. ఏంటి? డిప్రిషియేషన్ చేయాలి. సో దాని ద్వారా వచ్చేటటువంటిది ఈ యొక్క నెట్ నేషనల్ ఇన్కమ్. సో ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎకనామిక్ టాపిక్ వచ్చేసరికి ఎప్పుడన్నా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి బేస్ ఇయర్కి సంబంధించి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ కనుక చేస్తే మనకు వచ్చేది రియల్ నేషనల్ ఇన్కమ్. దట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 97. ఇన్ ఇండియా అంత్యోదయ కార్డ్స్. మరి అంత్యోదయ కార్డ్స్ అనేటటువంటిది ఎవరికి ఇస్తారు ఇండియాలో? 10th క్లాస్లో ఉంది. ఇట్ ఈస్ గివెన్ టు ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. అత్యంత పేదవారికి, అంటే పేదలలో పేదవారికి పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి మనం ఇస్తాము, గవర్నమెంట్ ఇస్తుంది. నెక్స్ట్, ఫారెన్ ట్రేడ్ పాలసీ అండర్వెంట్ సస్టైనబుల్ చేంజ్ ఇన్ వేక్ ఆఫ్. మరి ఫారెన్ ట్రేడ్ ఇది గ్లోబలైజేషన్ లెసన్ 9th లెసన్ 10th క్లాస్. మరి దీన్ని ఎల్పిజి అంటారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మరి ఇది దేని ద్వారా వచ్చింది? దీన్ని ఏమంటారంటే ఇదంతా కూడా లిబరలైజేషన్ పాలసీ వల్ల వచ్చింది. అంటే గ్లోబలైజేషన్ కానీ ప్రైవేటైజేషన్ కానీ లిబరలైజేషన్ వల్ల వచ్చింది. ఓకే, పివి నరసింహారావు టైంలో 1991 పివి నరసింహారావు టైంలో మనకి ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ టర్మ్స్ అనేటటువంటిది ఇండియాలో ఇంప్లిమెంట్ కాబడ్డాయి. ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్. అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇది కూడా మారినటువంటి పాత 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వెన్ వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ఫర్ ద అసెట్స్, అక్వైర్ అసెట్స్, ఆస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు చేయడము. ఓకే, ఎగ్జాంపుల్ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ ఉన్న అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. మరి సార్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గూడ్స్ కొనుక్కోవడము లేదా మెయింటెనెన్స్ కాస్ట్ చేయడము, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే పర్చేస్ ఆఫ్ గూడ్స్, ఓకే, అండ్ గివింగ్ సాలరీస్, గివింగ్ వేజెస్, మెయింటెనెన్స్ కాస్ట్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వస్తాయి. ఐ రిపీట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పర్చేస్ ఆఫ్ గూడ్స్, సాలరీస్ ఆర్ వేజెస్, మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ ఇవన్నీ కూడా అంతే. సబ్సిడీస్ ఇక్కడ ఇచ్చారు కదా, సబ్సిడీస్, తర్వాత డిఫెన్స్ పర్చేస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్వశ్చన్ నెంబర్ 100. ద అన్స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఫ్రమ్ ఇండియా మోస్ట్లీ మైగ్రేట్ టు దీస్ కంట్రీస్. మన ఇండియాలో స్కిల్డ్ లేబర్స్ ఉన్నారు, అన్స్కిల్డ్ లేబర్స్ ఉన్నారు. స్కిల్డ్ లేబర్స్ అంటే వైట్ కాలర్ జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద జీతాలు తీసుకొని పనిచేస్తారు. అన్స్కిల్డ్ అంటే లేబర్ వర్క్ చేసేవారు. మరి వీరు ఎక్కువగా ఏ కంట్రీకి వెళ్తున్నారంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆఫ్ ద వెస్ట్ ఏషియా. అంటే ఈ దుబాయ్, ఇరాన్, ఇరాక్, సౌదీ, యమన్, ఇటువంటి కంట్రీస్కి ఎక్కువ పోతున్నారు. చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమాసియా దేశాలకు ఎక్కువగా అన్స్కిల్డ్ లేబర్ వెళ్తున్నారు. నెక్స్ట్, మరి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎవరు వెళ్తున్నారు? అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకి బాగా స్కిల్డ్ లేబర్స్ వెళ్తున్నారు. డాక్టర్స్, ఇంజనీర్స్, అటువంటి వాళ్ళు వెళ్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 100. కన్సిడర్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. మిషన్ కాకతీయ. మరి మిషన్ కాకతీయ దేనికి సంబంధించింది? ఇరిగేషన్ వాటర్ ట్యాంక్స్ స్ట్రెంథనింగ్ స్కీమ్ ఇది. మిషన్ భగీరథ ఏంది? డ్రింకింగ్ వాటర్ ఇది. ఆరోగ్యలక్ష్మి దేనికి సంబంధించింది? న్యూట్రిషన్ టు ప్రెగ్నెంట్. అమ్మ ఒడి దేనికి సంబంధించింది? రిడక్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ సో మనకి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? A2 B1 C3 D4. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి మనకి 3. ఆన్సర్ ఇస్ 3. ఎక్కడ ఏ బుక్లో కూడా లేదండి, జనరల్గా వచ్చింది, ఏ పుస్తకంలో కూడా లేదు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDA. ప్రజెంట్ దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? IRDAI. సో ప్రజెంట్ చైర్పర్సన్ దేబాశిష్ పాండా. ఐ రిపీట్, దేబాశిష్ పాండా మనకి డిఎస్సిలో కరెంట్ అఫైర్స్లో రావచ్చు. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీ, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ, పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు రెగ్యులేట్, ప్రమోట్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్. మరి ఇది ఏం చేస్తుంది? ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి రెగ్యులేట్ రూల్స్ ఫామ్ చేస్తుంది IRDAI. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది మళ్ళీ మనకి 10th క్లాస్లో ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్, దీన్ని గ్యాట్ అంటారు, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ కింద 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. దెర్ ఆర్ 164 కంట్రీస్ ఆర్ దేర్. 164th నేషన్ వాజ్ ఆఫ్ఘనిస్తాన్. 164 దేశాలు ఉన్నాయి. 164వ దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ చేరింది. నెక్స్ట్, దిస్ వార్ వాజ్ నాట్ రిలేటెడ్ టు యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. మరి ఏ యుద్ధం యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీకి దారి తీయలేదు. మరి యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ ఎప్పుడు జరిగింది? 1871. కౌంట్ కౌర్, ఓకే, మనకి కౌంట్ కౌర్. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, బిస్మార్క్, మనకి బిస్మార్క్ 1871లో బిస్మార్క్ వల్ల, ఈ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఆఫ్ బిస్మార్క్ వల్ల ఇది యూనిఫికేషన్ జరిగింది. బాల్టిక్ వాక్స్ మనకు సంబంధం లేదు కదా, సంబంధం లేదు. బికాస్ డెన్మార్క్తో యుద్ధం ఎప్పుడు జరిగింది? 1865. అండ్ ఆస్ట్రియాతో యుద్ధం ఎప్పుడు జరిగింది? 1866. ఫ్రాన్స్తో ఎప్పుడు యుద్ధం జరిగింది? 1871. సో ఆన్సర్ ఈస్ బాల్టిక్ యుద్ధాలు, బాల్టిక్ వార్స్, నాట్ రిలేటెడ్ టు జర్మనీస్ యూనిఫికేషన్. నెక్స్ట్, సన్ ఇట్స్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ వాజ్ బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. మరి ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి 13th లెసన్లో వచ్చింది, ఇండో చైనా నుంచి. ఓకే, సో నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ ద కాలనీస్ నుంచి వచ్చింది. న్యూ డెమోక్రసీ, ఇంపీరియలిజం, సోషలిజం. నియో డెమోక్రసీ, ఇంపీరియలిజం, సోషలిజం. డెమోక్రసీ, సోషలిజం, నేషనలిజం. నియో డెమోక్రసీ, ఇంపీరియలిజం, నేషనలిజం. సోషలిజం, నేషనలిజం, ఇంపీరియలిజం. సో సన్నెట్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఏంటంటే దీన్ని సన్ మిన్చుయి అంటారు చైనా భాషలో. సన్ మిన్చుయి అంటారు. సన్ మిన్చుయి అంటే అర్థం ఏంటంటే డెమోక్రసీ, సోషలిజం, నేషనలిజం. ఓకే, డెమోక్రసీ, సోషలిజం, నేషనలిజం. సో ఆన్సర్ ఈస్ 2. 106. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. మరి మౌర్యన్ ఎంపైర్కి సంబంధించినటువంటిది ఏది అంటున్నారు. ఓకే, మౌర్య ఎంపైర్. మౌర్య ఎంపైర్ అంటే మనకి రాజతరంగిణి, కలహనుని రాజతరంగిణి, ఇది కరెక్టే. కౌటిల్యుని అర్థశాస్త్ర కరెక్టే. మెగస్థనిస్ ఇండికా, దీన్ని కూడా ఎలిమినేషన్ మెథడ్లో చూడాలి. రాజతరంగిణి, కలహనుడు రాసినటువంటి రాజతరంగిణి కొంచెం వరకు మౌర్యన్ ఎంపైర్ గురించి చెప్తుంది. అర్థశాస్త్ర కౌటిల్య వాళ్ళ ఎంపైర్ గురించే చెప్తున్నారు. ఇండికా, మెగస్థనిస్, ఆయన కాలంలో మౌర్యన్ ఎంపైర్ టైంలో మెగస్థనిస్, ఇండికా బుక్ రాసినటువంటి మెగస్థనిస్ వచ్చారు. అంటే ఇర్లెవెంట్ ఏంటి? త్రిపిటకాస్ ఇంతకు ముందే రాశారు. త్రిపిటకాలు ఇంతకు ముందే రాయబడ్డాయి, బుద్ధుని టైంలో రాయబడ్డాయి కదా. సో ఇదన్నమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 107. కొంచెం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. దిస్ ఇండికేట్ అడాప్షన్ ఆఫ్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ టు అటైన్ సాల్వేషన్. మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించు తత్వం ఏది? ఆనంద భాషలో మీకు కొత్తగా వింటున్నా అంటే ఎలిమినేట్ చేసేద్దాం. మరి విశిష్టాద్వైత ఎవరు చెప్పారంటే రామానుజ అడ్వకేటెడ్ ప్రొపగేటెడ్ విశిష్టాద్వైత. అద్వైత ప్రొపగేటెడ్ ఆది శంకరాచార్య. ఓకే, ద్వైత ప్రొపగేటెడ్ బై మాధ్వాచార్య. సో మనకి ముగ్గురు గురించి నేర్చుకున్నాం. విశిష్టాద్వైత రామానుజ, అద్వైత ఆదిశంకరాచార్య, ద్వైత మాధ్వాచార్య. మరి మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించేటటువంటి తత్వం ఏంటంటే అద్వైత, విచ్ వాజ్ ప్రొపగేటెడ్ బై శంకరాచార్య ఆర్ ఆదిశంకరాచార్య. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది
మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చింది. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్. కాలిబాంగన్ అంటే నల్లని గాజులు. మరి కాలిబాంగన్లో నల్లని గాజులు అంటారు బేక్డ్ బ్యాంగిల్స్. ఇది లోథాల్ అనేటటువంటిది ఒక డాక్యార్డ్. ఇది ఒక డాక్యార్డ్. మరి డాక్యార్డ్ అంటే ఏంటి? ఇది ఒక ఏమంటారు, డాక్యార్డ్ అంటే ఓడరేవు. ఇది ఒక ఓడరేవు అంటే ఇక్కడ ఏముంది, డాక్యార్డ్. లాస్ట్ వన్ చనుహుదారో అనేది బెడ్ మేకింగ్ ఇండస్ట్రీ అంటే పూసల తయారీ పరిశ్రమ. బెడ్ మేకింగ్ అంటే ఏంటంటే పూసల తయారీ పరిశ్రమ. మొహంజదారో అంటే గ్రేట్ బాత్ అంటే మహాస్నానవాటిక అక్కడ ఉంది. అంటే దీని బట్టి ఆన్సర్ ఏమవుతుంది? A3 అయింది కదా, A3. B4 అయింది, B4. తర్వాత C2 అయింది, D1 అయింది. ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలిసి ఉండాలి. మొహంజదారోలో మహాస్నానపట్టిక ఉంది, గ్రేట్ బాత్ ఉంది, గ్రేట్ గ్రానరీస్ ఉన్నాయని. మొహంజదారో గ్రేట్ బాత్ మాత్రమే కాకుండా గ్రేట్ గ్రానరీ కూడా ఉంది మొహంజదారోలో. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 109. దిస్ ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్ టు బిల్డ్ ఏ న్యూ సొసైటీ బేస్డ్ ఆన్ ట్రూత్ అండ్ ఈక్వాలిటీ. మరి ట్రూత్ అండ్ ఈక్వాలిటీ, ట్రూత్ అంటే ఏంటిది? సత్యం కదా. సో సత్యం, సమానత్వం ఆధారంగా ఉన్నటువంటి సొసైటీ ఏంటి అంటే మనకి సత్యశోధక్ సమాజ్. జ్యోతిబా పూలే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సత్యశోధక్ సమాజ్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ సమాజ్ ఎవరు? బ్రహ్మ సమాజ్ రాజారాం మోహన్ రాయ్. దివ్యజ్ఞాన సమాజ్ అంటే థియోసాఫికల్ సొసైటీ, మేడం బ్లావట్స్కీ అండ్ హెచ్ఎస్ ఆల్కాట్. ఆర్య సమాజ్ ఎవరు? దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ ఎవరండి? దయానంద సరస్వతి. సో ఇది ఈ ఫౌండర్స్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ద మూమెంట్ దట్ డెవలప్డ్ ద ఐడియాస్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి సుస్థిర అభివృద్ధి అనేటటువంటి భావన తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఏది? స్వదేశీ ఉద్యమమా? ఇది ఇర్రిలెవెంట్. చిప్కో మూమెంటా? కాదు. ఎందుకంటే చిప్కో మూమెంట్ హిమాలయాల్లో కుమావున్ రీజన్లో ఉన్నటువంటి చెట్లను కాపాడడం, హక్ చేసుకోవడం, అలుముకోవడం, కౌగిలించుకోవడం అనే విధానాన్ని సుందర్లాల్ బహుగుణ 1970s స్టార్ట్ చేశారు. నర్మదా బచావో ఆందోళన్ మేధా పాట్కర్, బాబా ఆమ్టే అగెనిస్ట్ ఆఫ్ సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టొద్దు, ఏదైతే మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ పీపుల్స్కి బెనిఫిట్ అవుతుందో దాన్ని కట్టొద్దు అని చెప్పి మేధా పాట్కర్ ఉద్యమాలు లేవనెత్తారు. గ్రీన్ పీస్ అనే ఉద్యమము ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది. అలాస్కాలో ఒక బాంబు టెస్టింగ్ని ఆపడానికి చేశారు వారు ప్రయత్నం. గ్రీన్ పీస్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ ఆమ్స్టర్డామ్. ఎక్కడుంది? నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో ఉంది గ్రీన్ పీస్. నెక్స్ట్, ద ఎయిమ్ ఆఫ్ ఆత్మీయ సభ. అసలు ఆత్మీయ సభ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి? టు వర్షిప్ ఐడల్స్, టు సపోర్ట్ ద కాస్టమ్స్ ఆఫ్ హిందూయిజం, టు సపోర్ట్ సింగిల్ డివైన్ వర్షిప్, టు గివ్ కాల్ గో బ్యాక్ టు ద వేదాస్. మరి అసలు ఈ ఆత్మీయ సభ అనేటటువంటిది మనకి 1815లో స్టార్ట్ అయింది అనుకోండి బై రాజారాం మోహన్ రాయ్. మరి దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సింగిల్ డివైన్ వర్షిప్, ఏకేశ్వరోపాసన పాటించడం, దేవుడు ఒకే దేవుని పూజించడం. సో 112. ద ప్రోగ్రామ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద థర్డ్ డే ఆఫ్ బోనాలు. ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. అసలు ఎటు అర్థం కాకుండా కీలు కూడా చాలా కీ అయితే డిఫరెంట్గా ఇచ్చారు, అసలు ఏం అర్థం కాలేదు. బోనాల పండుగ అయిన 3వ రోజు ఏం చేస్తారు అంటే ఘటాలు ఇచ్చారండి. ఆన్సర్లో ఘటాలు ఇచ్చారు. వాస్తవానికి మనం 3వ రోజు అంటే రంగం చేస్తారని అనుకున్నాము, బట్ ఘటాలు ఇచ్చారు, ఘటాలు. సో అకార్డింగ్ టు ద కీ ఘటాలు కరెక్ట్ కాబట్టి సో ఘటాలు ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ డిమాండ్ ఆఫ్ భోపాల్ గ్యాస్ డిజాస్టర్ విక్టిమ్స్. మళ్ళీ మనకి ఇది 10th క్లాస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. మరి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది కదా మనకి. మరి భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే జరిగిందో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాళ్ళ కోరిక కానిది ఏది అడుగుతున్నారు. మరి వాళ్ళ కోరిక కాదేంటిది? టు ప్రొవైడ్ అడెక్వేట్ కాంపెన్సేషన్ బేస్డ్ ఆన్ నేషనల్ స్టాండర్డ్స్. ఎస్, మాకు నష్టపరిహారం నేషనల్ స్టాండర్డ్స్లో కాదు, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లు ఇవ్వాలంటున్నారు.
సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇవ్వాలి అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే దట్ కంపెనీ ఈజ్ యూనియన్ కార్పొరేట్ కంపెనీ, దట్ ఈస్ ద మల్టీనేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ కదా. నెక్స్ట్ ఫిక్సింగ్ ద క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డిజాస్టర్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీ, ఇది కరెక్టే. టు సీ సచ్ డిజాస్టర్ షెల్ నాట్ అక్కర్ ఇన్ ద ఫ్యూచర్, ఇది కూడా కరెక్టే. ప్రొవైడ్ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్, ఎస్ మాకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇటువంటి ఫ్యూచర్లో జరగకుండా చూడండి. ఇది మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి వారి మీద క్రిమినల్ కేసు పెట్టండి అంటున్నారు. ఈ 3 అంటున్నారు కానీ. సో 4వది నేషనల్ స్టాండర్డ్లో కాంపెన్సేషన్ అడగట్లేదు వాళ్ళు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కాంపెన్సేషన్ కావాలి. బికాస్ కంపెనీ ఈజ్ ఇంటర్నేషనల్ కంపెనీ. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 1 ఈజ్ ద ఆన్సర్. 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 114, ఇది ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఏ 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ఎర్స్ట్వెల్ ఆంధ్రప్రదేశ్. మరి మన ఎర్స్ట్వెల్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 1, 1959. నవంబర్ 1, 1959 నుంచి మనకి ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ బల్వంతరాయ్ మెహతా సిఫార్సులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు. మరి ఫస్ట్ ఇక్కడ రాజస్థాన్లోని నౌగౌర్ డిస్టిక్లో ఫస్ట్ చేశారు. నెక్స్ట్, యాజ్ పర్ దిస్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ కెన్ బి ఇంపోజ్డ్ ఇన్ ద కంట్రీ. మరి ఎమర్జెన్సీ దేని ప్రకారంగా విధించవచ్చు? ఆర్టికల్ నెంబర్ 370, ఇది మనకి అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక హక్కులు దాన్ని పోయాయి. సో మనకి ఆన్సర్ ఏంటి? 352, ఆర్టికల్ నెంబర్ 350 నేషనల్ ఎమర్జెన్సీ. మరి ఆర్టికల్ నెంబర్ 356 స్టేట్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ నెంబర్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఆర్టికల్ నెంబర్ 350 ఏమో నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ నెంబర్ 356 ఏంటి? స్టేట్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ నెంబర్ 360 ఏంటి? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద బ్రిటిష్ వైస్రాయ్ హూ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. మరి ఏ వైస్రాయ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని పిలువబడతారు అని క్వశ్చన్. లార్డ్ మింటో పీరియడ్ ఏంటంటే పీరియడ్ గుర్తుపెట్టుకోండి. 1905 to 1910. తిలక్ని ఈయననే దేశం నుంచి బహిష్కరించబడ్డాడు తిలక్ ఈయన కాలంలోనే. 1905 to 1910 లార్డ్ మింటో మార్లే రిఫార్మ్స్ కూడా వచ్చాయి మనకు 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ కూడా వచ్చాయి. మరి వారెన్ హ్యాస్టింగ్స్ మనకి 1813 to 23 వారెన్ హ్యాస్టింగ్స్. లార్డ్ రిప్పన్, ఆన్సర్ అంటే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లార్డ్ రిప్పన్. మరి లార్డ్ రిప్పన్ పీరియడ్ ఎప్పుడు? లార్డ్ రిప్పన్ పీరియడ్ ఈజ్ 1880 to 1884. రిప్పన్ తర్వాత వచ్చినోడు ఎవడు? డఫ్రిన్ పీరియడ్లోనే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లార్డ్ డఫ్రిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్. లార్డ్ కర్జన్ ఎప్పుడు? లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించిండు కదా. సో లార్డ్ కర్జన్ 1899 to 1905. 1899 to 1905లో లార్డ్ కర్జన్. సో మనకి ఆన్సర్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరు? లార్డ్ రిప్పన్. నెక్స్ట్ 7th క్లాస్ క్వశ్చన్. ద మెయిన్ ఫీచర్ ఆఫ్ విజయనగర టెంపుల్. అసలు విజయనగర టెంపుల్ది క్లియర్గా కూడా ఎక్కడ ఏ బుక్లో కూడా ఇవ్వలేదు. ద మోస్ట్ ఆఫ్ ద విజయనగర టెంపుల్స్ వేర్ ఇన్ ద్రవిడియన్ స్టైల్. అలా స్టైల్ అంతా కూడా ద్రవిడియన్ స్టైల్ అంటారు. మరి ఈ ద్రవిడియన్ స్టైల్తో పాటు మరి దీంట్లో ఏంటంటే దీస్ రంగమంటపాలు అంటే ఏంటంటే పిల్లర్డ్ హాల్. ఓకే, కంప్లీట్గా అండ్ ఓపెన్ పిల్లర్ హాల్. చాలా పెద్ద పిల్లర్లతోని ఒక హాల్ ఉంటుందన్నమాట. సో చాలా పెద్ద పిల్లర్లతోని ఇక్కడ నుంచి అక్కడికి వైడ్ ఒక హాల్ ఉంటుంది. ఈ హాల్ వల్ల దీనికి రంగమంటపాలు అని పేరు వచ్చింది. రంగమంటపాలే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. రంగమంటపాలే కాకుండా రాయగోపురం కూడా ఉంటుంది. రంగమంటపాలు, రాయగోపురం గుర్తుపెట్టుకోండి. రంగమంటపాస్ అండ్ రాయగోపురమ్స్. గోపురం ఉంటుందన్నమాట, పెద్ద గోపురం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. మరి ఇది
డిఎస్సిలో కూడా రావచ్చు. మరి రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చి అమలు అయిందంటే ఏప్రిల్ 1, 2010 ఏప్రిల్ 1, 2010 నుంచి ఇది ఇంప్లిమెంట్ అయింది. ఇది ఎక్కడ యాడ్ అయింది? దిస్ ఈస్ 86th అమెండ్మెంట్ యాక్ట్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ అంతేకాకుండా దీన్ని ఆర్టికల్ నెంబర్ 21A యాడ్ చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 21A ఆర్టికల్లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 119. ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దీని ద్వారా వ్యక్తమైంది. మరి దీనిలో బాండుంగ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? 1955. సో 1955 అంటే ఎలిమినేట్. సో ఆన్సర్ ఉంటే ఈ రెండిట్లో ఉండాలి. అట్లాంటిక్ చార్టర్ 1941లో అట్లాంటిక్ చార్టర్ జరిగింది. ఒక మీటింగ్ జరిగింది అట్లాంటిక్ చార్టర్. ఈ అట్లాంటిక్ చార్టర్లో అప్పుడున్నటువంటి రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు మాట్లాడుకొని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అదే యుఎన్ఓని ఎస్టాబ్లిష్ చేశారు. మరి వర్సైల్స్లో ఏం ఎస్టాబ్లిష్ చేశారు? వర్సైల్స్ వల్ల మనకి నానాజాతి సమితి వచ్చిందండి. నానాజాతి సమితి అంటే దీన్ని ఏమంటారంటే లీగ్ ఆఫ్ నేషన్స్, ఇంగ్లీష్లో లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటైంది. అంటే వర్సైల్స్ సంధిలో మాట్లాడుకున్నారు వాళ్ళు, ఇంకొక ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుంది పీస్ని ప్రిజర్వ్ చేయడానికి అని మాట్లాడుకున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి అట్లాంటిక్ చార్టర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. అన్ యాక్ట్ బిఫోర్ ఇట్ పాస్డ్ ఇన్ ద లెజిస్లేచర్ ఈజ్ నోన్ యాజ్. శాసనసభ ఆమోదం పొందకముందు చట్టాన్ని ఏ విధంగా పిలుస్తారు? దాన్ని బిల్ అంటారు. బిల్లు, ఇట్స్ ఎ బిల్. ఆమోదం పొందిన తర్వాత యాక్ట్, ఆమోదం పొందకపోతే దాన్ని బిల్లు అంటారు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి దీంట్లో కానిది ఏదంటున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్క్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. కాదు. ఇట్ వాజ్ ఫ్రేమ్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. నన్ను ఫండమెంటల్ రైట్స్ కమిటీకి అడ్వైజరీ కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓకే. ఇట్ వాజ్ ఫ్రేమ్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ కరెక్టే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వర్క్డ్ యాజ్ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్క్డ్ యాజ్ లీగల్ అడ్వైజర్. లీగల్ అడ్వైజరీస్ ఎవరంటే మనకి బిఎన్ రావ్. సో ఇది కాదండి. ఈ మూడు కరెక్టే. దీస్ 3 ఆర్ కరెక్ట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్క్డ్ యాజ్ చైర్మన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్, ఫండమెంటల్ రైట్స్ కమిటీకి అడ్వైజరీ కమిటీకి చైర్మన్. అండ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ వల్ల కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్. మరి బిఆర్ అంబేద్కర్ వర్క్డ్ యాజ్ ఏ లీగల్ అడ్వైజర్. బిఆర్ అంబేద్కర్ వర్క్డ్ యాజ్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. మరి లీగల్ అడ్వైజర్ ఎవరు? బిఎన్ రావ్, బెనగల్ నరసింహారావు. సో మనకి సరికానిది ఏది? లాస్ట్ వన్, 4th వన్ ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 122. ద వర్డ్ దూసరా ఇస్ అసోసియేట్ విత్. ఇది 8th క్లాస్ నుంచి వచ్చింది. దూసరా అనేటటువంటి పదం క్రికెట్కి సంబంధించింది. నెక్స్ట్, ఇన్ ఫ్రాన్స్ ద పీరియడ్ ఆఫ్ ఫ్రమ్ 1793 to 1794. మరి ఈ 1793-1794 ఏమంటారంటే రెయిన్ ఆఫ్ టెర్రర్, బీతావాహ పాలన, డేంజర్ రూలింగ్ అంటారు. దీన్ని డేంజర్ రూలింగ్ అంటారు. మరి డైరెక్టరీల పాలన ఎప్పుడు? డైరెక్టరీల పాలన 1799 to 1804 డైరెక్టరీల పాలన అంటారు. మరి డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎప్పుడు? 1791. మరి నెపోలియన్ కింగ్ ఎప్పుడు? 1804 లేదా 1804 నెపోలియన్ కింగ్ అయ్యారు. 1804 నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు ఆయన? 1815 వరకు, బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ వరకు ఆయన పరిపాలించారు. 1804 to 1815 బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ లేదా బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. One of the following is not the reason for experiencing modern industrialization in Great Britain. ఇది 9th క్లాస్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్. మరి గ్రేట్ బ్రిటన్లో పారిశ్రామికీకరణ చెందడానికి కారణం కాంది ఇది. మరి అగ్రికల్చర్ రెవల్యూషన్ జరిగింది. పొలిటికల్ స్టెబిలిటీయా ఉంది.
యూనిఫైడ్ మార్కెట్స్, మంచి మార్కెట్ సిస్టమ్ ఉంది. అంటే 3 కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా 4వది ఆన్సర్. అన్ఎంప్లాయ్మెంట్ వల్ల పారిశ్రామికీకరణ జరగలేదు, అంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు పెట్టలేదు. నెక్స్ట్ ఓపియం వార్స్, ఇది 9th క్లాస్ నుంచి వచ్చింది. మరి ఓపియం వార్ కానీ నల్లమందు యుద్ధాలు అంటారు. సో ఫస్ట్ నల్లమందు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1839-42. సెకండ్ ఎప్పుడు జరిగింది 1857-59. సో ఈ పీరియడ్లో జరిగింది. ఓకే, సో మరి ఈ ఏ కంట్రీస్ మధ్య జరిగాయంటే చైనా అండ్ ఇంగ్లాండ్. అంటే చైనా వాళ్ళు ఇంగ్లాండ్ని వాళ్ళ దేశంలోకి రానియలేదు. చైనా వాళ్ళు ఇంగ్లాండ్ని వాళ్ళ దేశంలో ట్రేడ్ చేసుకోవడానికి రానివ్వలేదు. సో వాళ్ళు దొంగతనంగా ఓపియంని సెండ్ చేశారు. ఓపియంని చైనా వాళ్ళు పట్టుకున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఫైనల్లీ చైనా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ ద ఐడియల్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ వేర్, 9th క్లాస్ నుంచి వచ్చింది. ఐడియల్స్ ఆఫ్ ద మరి ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆదర్శాలు ఏంటి అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఓకే, LEF లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటిది ఇవి ప్రపంచానికి ఇచ్చారు ఫ్రాన్స్ వారు. నంబర్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫార్మ్డ్ యాజ్ పర్ ద రీఆర్గనైజేషన్ యాక్ట్. మన సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్లో పేజ్ నెంబర్ 244లో ఉంటుంది. 244లో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 244లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటుంది. ఇది ఎవరు మీలో కోటీశ్వర్లో మనకి జూనియర్ ఎన్టీఆర్ ఒక పోలీస్ ఆఫీసర్ అడిగినటువంటి ₹1,00,00,000 ప్రశ్న. స్టేట్ రీఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1953లో ఫామ్ అయింది. 56లో రిపోర్ట్ ఇచ్చారు. 55లో రిపోర్ట్ ఇచ్చారు. సో వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా 1956లో ఏం జరిగింది, కొత్త స్టేట్స్ని ఫార్మేషన్ చేశారు. కొత్త స్టేట్స్ని ఫామ్ చేశారు. ఇది 10th క్లాస్ సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి ₹1,00,00,000 ప్రశ్న, పేజ్ నెంబర్ 244. మరి ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వారు ఎన్ని స్టేట్ ఇవ్వాలన్నారు? వాళ్ళు ఏమని చెప్పారంటే 14 స్టేట్స్ అండ్ 3 UTs ఇవ్వాలన్నారు. దే రికమెండెడ్ టు గివ్ 14 స్టేట్స్ అండ్ 3 UTs. బట్ ఎన్ని ఇచ్చారంటే 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ వేర్ క్రియేటెడ్. వాళ్ళు ఏమని చెప్పారు, 14 స్టేట్స్ ఇవ్వండి, 3 UTs ఇవ్వండి అన్నారు. బట్ ఎన్ని ఇచ్చారు, 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ ఇచ్చారు. ఓకే, దీన్ని మనం ఫజల్ అలీ కమిషన్ అంటాము. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రెస్పెక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 1. మరి వరల్డ్ వార్ అన్నారు. ఓకే, చూద్దాం కరెక్ట్ స్టేట్మెంట్ కానిది ఏది. జర్మనీ సైన్యాలు అమెరికా నౌక లూసిటానియాను ముంచడం. సింకింగ్ ఆఫ్ అమెరికన్ షిప్ లూసిటానియా. ఈ జర్మనీ సైన్యాలు అమెరికా నౌక లూసిటాన్ ముంచాయి. ఎస్, కరెక్ట్. సింకింగ్ ఆఫ్ అమెరికన్ షిప్ లూసిటానియా బై జర్మన్ ట్రూప్స్. జపాన్ అటాక్ అండ్ పెర్ల్ హార్బర్. ఇది ఎప్పుడు జరిగింది, 1941లో జరిగింది. సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది ఇది. నెక్స్ట్ రష్యా 1917లో జర్మనీతో సంధి చేసుకోవడం. ఎస్, కరెక్ట్. బ్రెస్ట్ లిటోవిస్కీ సంధి. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రియా రాకుమారుడైన ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్య చేయడం. అంటే చూడండి 1, 3, 4 ఇవన్నీ కూడా 1, 3, 4 ఆప్షన్స్ అన్నీ కూడా వరల్డ్ వార్ 1కి సంబంధించి ఉన్నాయి. బట్ వరల్డ్ 2 ఆప్షన్ మాత్రం సెకండ్ వరల్డ్ వార్తో సంబంధించింది. సో మరి వరల్డ్ వార్కి ఇందులో సంబంధించిన ఆన్సర్ ఏదంటే పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి చేయడం. అమెరికా యొక్క బేస్ అయినటువంటి పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగింది, సెకండ్ వరల్డ్ వార్లోకి దిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ 129 చూసిద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద జెంటిల్మెన్ అగ్రిమెంట్. మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఇంక్లూడ్ చేయనిది ఏంటి అంటున్నారు. స్పెండింగ్ ఆఫ్ సర్ప్లస్ రెవెన్యూ ఫ్రమ్ తెలంగాణ ఇన్ రాయలసీమ. తెలంగాణలోని మిగులు రెవెన్యూని రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేయడం. చూద్దాం. ముల్కీ నియమాలని కొనసాగించడం, ఇది కరెక్టు. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్, ఇది కరెక్టు. ప్రయారిటీ ఈజ్ టు బి గివెన్ టు ద లోకల్ క్యాండిడేట్స్. 3 కరెక్ట్లే కాబట్టి ఇదే తప్పు. ఎందుకంటే తెలంగాణలోని మిగులు రెవెన్యూని రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేయడం కుదరదు. ఎవరికి వారే యమునా తీరే, నీది నీదే నాది నాదే.
నాది నీకు లేదు, నీది నాకు లేదు. నా డబ్బులు నాయే, నీ డబ్బులు నీయే. తెలంగాణ డబ్బులు తెలంగాణ ఖర్చు చేయాలి, రాయలసీమ డబ్బులు రాయలసీమలో ఖర్చు చేయాలి. సో ఇది ఫస్ట్ ఆన్సర్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి. మరి గోదావరి ట్రిబ్యూట్ నాట్ ఏంటి అంటే ఇక్కడ దిండి అండ్ ఆకేరు, దిండి అండ్ ఆకేరు రెండు కూడా గోదావరి నది ట్రిబ్యూటరీస్ కావద్దు. సబరి అండ్ మానేరు, సబరి అండ్ మానేరు బోత్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. మరి గోదావరి ట్రిబ్యూటరీస్ ఏంటి? గోదావరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే మంజీరా, మంజీరా, మానేరు, మంజీరా, మానేరు, ప్రవర, మంజీరా, మానేరు, ప్రవర అండ్ కిన్నెరసాని, కిన్నెరసాని ఇవి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. మరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. మరి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి? ప్రాణహిత, ప్రాణహిత, ఇంద్రావతి, ఇంద్రావతి, సబరి, సిలేరు, సిలేరు, పూర్ణ, పూర్ణ, దూద్న, తాలిపేరు, పూర్ణ, దూద్న, తాలిపేరు ఇవి గోదావరి నది యొక్క ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ సాయిల్ ఎరోషన్. మరి మృతికా క్రమక్షయం కారణం కానిది ఏది? దేనివల్ల మృతికా క్రమక్షయం జరగదు? బర్నింగ్ ఆఫ్ ఫారెస్ట్ జరుగుతుంది, ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్, ట్రీలు చెట్లు మొత్తం నరికెత్తే పడుతుంది, మనకి చెట్లు పడిపోతాయి, సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. ప్లవింగ్ అక్రాస్ ద మౌంటైన్, ఎస్ మనకి ప్లవింగ్ అక్రాస్ ద మౌంటైన్ చేస్తే సాయిల్ ఎరోషన్ స్టాప్ అయిపోతుంది. సో మనకి ఆన్సర్ 3. అంటే సాయిల్ ఎరోషన్ జరగకుండా ఉండాలంటే మనం ప్లవ్ చేయాలి, మౌంటైన్కి, మౌంటైన్ స్లోప్కి అగనిస్ట్గా ప్లవ్ చేయాలి. గ్రేజింగ్ ద క్యాటిల్ అండ్ పాస్చర్స్, దీనివల్ల కూడా అంటే 1, 2, 3 వల్ల సాయిల్ ఎరోషన్ ఎక్కువగా జరుగుతుంది. ప్లవింగ్ అక్రాస్ ద మౌంటైన్ చేయడం వల్ల సాయిల్ ఎరోషన్ జరగదు. క్వశ్చన్ నెంబర్ 132. ద పారామీటర్ యూజ్డ్ ఫర్ క్లాస్ 1 సిటీస్. ఇది 10th క్లాస్లో వచ్చిన క్వశ్చన్. అసలు మెగా సిటీ ఏంటి? కేడిఎం, కలకత్తా, ఢిల్లీ, ముంబై. సో ఇక్కడ ఏంటి? ప్లస్ 10 మిలియన్, ప్లస్ 10 మిలియన్ ఉంటే వీటిని ఏమంటారు? మెగా సిటీస్ అంటారు. కలకత్తా, ఢిల్లీ, ముంబై. మరి మెట్రో సిటీస్ ఏంటి? మెట్రో సిటీస్ హెచ్సిఏ, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్. ఇక్కడ ఎంత? 1 మిలియన్ టు 10 మిలియన్, 1 మిలియన్ టు 10 మిలియన్. మరి క్లాస్ 1 సిటీస్ అంటే ఏంటంటే 1 lakh to, క్లాస్ 1 సిటీస్ అంటే ఏంటంటే 1 lakh to 1 lakh to 10 lakhs, 1 lakh to 10 lakhs. దీన్నే మెట్రో సిటీస్ లేదా మిలియన్ ప్లస్ సిటీస్ అంటారు. మెట్రో సిటీస్ ఆర్ మిలియన్ ప్లస్ సిటీస్ అంటారు. నెక్స్ట్, ద లోకల్ విండ్ బ్లోయింగ్ ఓవర్ ద నార్త్ స్లోప్స్ ఆఫ్ ఆల్ప్ మౌంటైన్స్ దగ్గర వెళ్ళేటటువంటి స్థానిక పవనం ఏది అంటున్నారు? పాంపెరో, ఇది సౌత్ అమెరికాలో ఉండేటటువంటి పవనం. ఫాన్ అనేటటువంటిది ఆల్ప్స్ మౌంటైన్లో ఉంటుంది, ఆల్ప్స్, ఫాన్. చినుక్ యుఎస్ఏ, చినుక్ అంటే స్నో ఈటర్, చినుక్ అంటే ఏంటి? స్నో ఈటర్. రాకీ మౌంటైన్స్ యుఎస్ఏ, ఎక్కడ ఉంటుందంటే ఇది యుఎస్ఏలోని రాకీ మౌంటైన్స్. మరి ప్యూనా అంటే ఏంటి? ప్యూనా ఇది ఆండీస్ మౌంటైన్ రేంజెస్లో ఉంటుంది, ఆండీస్ మౌంటైన్ రేంజెస్లో ఉంటుంది. ఆండీస్ ఎక్కడ? మళ్ళీ సౌత్ అమెరికా. ఓకే, సో మనకి ఆన్సర్ ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్లో ఉండేది ఏంటంటే ఫాన్. ఓకే, ఫాన్. క్వశ్చన్ నంబర్ 134. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోల్డ్ కరెంట్. మరి కోల్డ్ కరెంట్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే లాబ్రడార్. లాబ్రడార్ ఈజ్ అ కోల్డ్ కరెంట్. ఎక్కడ ఉంటుంది లాబ్రడార్? లాబ్రడార్ ఈజ్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ గ్రీన్లాండ్. యూఎస్ఏకి గ్రీన్లాండ్ మధ్యలో మొత్తం ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది, షిప్ కూడా కదలకుండా పోతుంది, మొత్తం సముద్రం అంతా గడ్డ కట్టిపోతుంది. దీన్ని లాబ్రడార్ అంటారు. మరి అగులాస్ ఎక్కడ? అగులాస్ ఇది ఇండియన్ ఓషన్లో ఉంటుంది, ఇండియన్ ఓషన్. అగులాస్ ఇండియన్ ఓషన్లో ఉంటుంది. మరి గల్ఫ్ ఎక్కడ ఉంటుంది? ఇది నార్త్ అట్లాంటిక్లో ఉంటుంది, నార్త్ అట్లాంటిక్ అంటే అమెరికా దగ్గర. అమెరికా నుంచి అమెరికాకి యూరప్కి మధ్య. లాబ్రడార్ ఎక్కడ? అమెరికాకి మరియు యూరప్కి మధ్య ఉంటుంది. బ్రెజిల్ ఎక్కడ? సౌత్ అమెరికా. బ్రెజిల్ ఎక్కడ? సౌత్ అమెరికా. నెక్స్ట్, ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆర్ కాల్డ్. మరి ఫస్ట్ది
పుష్టాజ్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద గ్రాస్ ల్యాండ్స్ ఇన్ హంగేరీలో ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్ పుష్టాజ్ అంటారు. మరి వెల్డ్లు ఏంటి? వెల్డ్ ఈజ్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా గ్రాస్ ల్యాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వెల్డ్స్. సౌత్ ఆఫ్రికాస్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ కాల్డ్ వెల్డ్స్. మరి స్టెప్స్ ఏంటి? స్టెప్పీస్ ఆర్ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ యూరేషియా. Grasslands in Eurasia called Eurasia. Grasslands in Eurasia is called as steppes. మరి పంపాస్ grasslands of South America. Grasslands of South America ని పంపాస్ అంటారు. పంపాస్. నెక్స్ట్ క్వశ్చన్. Drought occurs when the rainfall is 11 to 25% lower than the normal rainfall. మరి 11 to 25 అంటేనే నార్మలే, అంటే ఇట్స్ కామన్. దీని కామన్ 11 to 25 అంటే ఇది మామూలుగా జరిగేది. కానీ 25 కంటే ఎక్కువ ఉందనుకోండి ఎక్స్ట్రీమ్. అంటే ఇప్పుడు 75% కంటే తక్కువ వర్షం పడితే ఎక్స్ట్రీమ్. అందరు దచ్చుడే, మనకి చెట్లు ఎండిపోతాయి, మూగజీవాలు చనిపోతాయి, ఎడ్లు బర్రెలు గొర్రెలు కుక్కలు నక్కలు మొత్తం చచ్చిపోతాయి. ఓకే, మరి మోడరేట్ అంటే ఏంటి? 26 to 50% తక్కువ వర్షం కొడితే దాన్ని మోడరేట్ అంటారు. మరి సీవియర్ అంటే ఎప్పుడు? సీవియర్ ఈజ్ 50. సీవియర్ ఎంత? 50 అంటే కురవలసిన వర్షం కంటే 75% తక్కువ కురిస్తే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్. కురవలసిన దానికన్నా 26 to 50% కురిస్తే అది కురవకపోతే మోడరేట్. 50% కంటే ఎక్కువ కురవకపోతే సీవియర్ డ్రాట్. కామన్ డ్రాట్ అంటే 11 to 25. కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, 8th క్లాస్లో ఉంది, బట్ దానికంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 137. The 8-degree channel, 8-degree north latitude is located in between these islands. 8 డిగ్రీల ఛానల్ చూద్దాం. బిట్వీన్ మినికాయ్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ కాదు. బిట్వీన్ మినికాయ్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్ దీన్ని ఏమంటారు? 9-degree ఛానల్ మినికాయ్ లక్షద్వీప్. బిట్వీన్ అండమాన్ అండ్ నికోబార్ దాన్ని ఏమంటారు? 10-degree ఛానల్ అంటారు. సో అండమాన్ నికోబార్ మధ్య ఉన్నది 10-degree ఛానల్. మినికాయ్ లక్షద్వీప్ ఉన్నది 9-degree ఛానల్. బిట్వీన్ మినికాయ్ అండ్ మాల్దీవ్స్, మినికాయ్ అండ్ మాల్దీవ్స్ 2 mm మధ్యలో ఉన్నది. ఇది M లెవెల్ అయిపోయింది. ఇది 4 8 అనమాట. సో 2 ఈక్వల్ అయిపోయాయి 8. బిట్వీన్ సౌత్ అండమాన్ అండ్ నార్త్ అండమాన్, లిటిల్ అండమాన్, సౌత్ అండమాన్కి నార్త్ అండమాన్కి మధ్యలో ఉంది డంకన్ ప్యాసేజ్. డంకన్ ప్యాసేజ్ అంటారు. డంకన్ ప్యాసేజ్. నెక్స్ట్, దీస్ మౌంటైన్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద ఈస్టర్న్ బార్డర్ ఆఫ్ యూరప్. మరి యూరప్కి ఈస్టర్న్ బార్డర్ అంటే ఏషియాకి వెస్టర్న్ బార్డర్. ఏంటి? యురాల్ మౌంటైన్స్. కాకసస్ మౌంటైన్స్ ఎక్కడున్నాయి? కాకసస్ మౌంటైన్స్ బిట్వీన్ యూరప్ అండ్ ఏషియా. ఇవి కూడా యూరప్ అండ్ ఏషియా మధ్య ఉన్నాయి. ఆల్ప్స్ మౌంటైన్ ఎక్కడున్నాయి? ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫ్రాన్స్, ఆస్ట్రియా, జర్మనీ. మరి పైరనీస్ ఎక్కడున్నాయి? ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ మధ్య పైరనీస్ మౌంటైన్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పటికైతే 60 క్వశ్చన్స్ మనం సార్ట్అవుట్ చేసాం. బై అన్ని ఆప్షన్స్ కూడా చూసాం. నెక్స్ట్ మనకు వీలుంటే మెథడాలజీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా కీతో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇదైతే చూడండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నాకు తెలిస్తే మీకు నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. సో అంతవరకు సెలవు. బాయ్.